కాలేజీకి సంబంధించిన కబ్జా వ్యవహారం ఇది ఒక్కసారి మనం ఫోకస్ చేద్దాం. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి శంకర్ గారు దీని మీద కొట్లాడుతున్నారు. ఇది ఎంవిఎస్ఆర్ అనే కాలేజ్ అటు ఇది. సో దీని గురించి నాకు సబ్జెక్టు తనకే పూర్తిగా తెలుసు. ఇందులో ఈ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి అన్నది తను చేస్తున్న ఎలిగేషన్. సో ఇట్లా ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్నారట. ఇది ఒక ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్నది అని అంటున్నారు, నడుస్తున్నది అని అంటున్నారు. ఇంజనీరింగ్ కాలేజ్ కదన్నా ఎంవిఎస్ఆర్. ఈ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. సో తను కోర్టులో కేసు కూడా వేసినట్టున్నారు. అవును, రిట్ పిటిషన్ వేసి రిట్ పిటిషన్ నెంబర్ 22428/2025 జయశంకర్. ఇదేనా? ఇది కాదు, ఇది వేరేది. ఇది వేరే కదా. ఓకే సరే, ఫస్ట్ సబ్జెక్ట్ మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, ఏంది ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్పండి. బేసిక్గా మేము ఇంజనీరింగ్ కాలేజ్లో కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. క్లాసులు రన్ అవుతుండగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. క్లాసులు జరగంగా కన్స్ట్రక్షన్ అనేది చేయొద్దు. చేస్తే ఒకవేళ ఏదన్నా పడి పిల్లలకి ఇబ్బంది ఏదన్నా అంటే విద్యార్థులకు ఏదన్నా అయితే ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశం కొద్దీ ఒక ఆర్టీఐ వేసి దీనికి ఏమైనా పర్మిషన్ ఉందా అని అడిగినాం. బహుజన సంఘ ఆధ్వర్యంలో మీరు ఆర్టీఐ వేరే మిత్రుడు 4/12/2024 లేచిండు. 2024 లేచిండు. ఏది మారుతి వెంకట సుబ్బారావు ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ బడంగ్పేట్ నాదర్గుల్ Rangareddy district, Telangana have been conducting classes illegally and without permission and lives of students by ignoring the minimum safety measures, taking appropriate measures for the future care, safety and holistic development of the students with okay. దానికి రిప్లై ఏమి ఇచ్చిందంటే నార్మల్ కన్స్ట్రక్షన్ పర్మిట్స్. ఓకే, కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయని మీరు దీనికి రిప్లై మా ఆర్టీఐకి రిప్లై ఏమి ఇచ్చిందంటే వాళ్ళు పర్మిషన్ పెట్టుకున్నారు, వివిధ కారణాల వల్ల వాళ్ళ పర్మిషన్ రిజెక్ట్ చేసినామని ఆర్టీఐ రిప్లై ఇచ్చిండ్రు. రిప్లై ఇచ్చిన తర్వాత మేము ఒక కంప్లైంట్ రైజ్ చేసినాం. ద రిక్వెస్ట్ మేడ్ బై యూ వైడ్ రిఫరెన్స్ సైటెడ్ ఫర్ క్యాన్సలేషన్ ఆఫ్ బిల్డింగ్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఆఫ్ ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ బడంగ్పేట్ నాదర్గుల్. In this regard, it is to inform that his office has not given any permission manually and the online file bearing number is already rejected at. ఆ డేట్ నాటికి రిజెక్టెడ్ చేసి రిజెక్టెడ్ చేసిన తర్వాత మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం. అదే బహుజన్ సంఘ్ రిప్రజెంటేషన్. అప్పటికే కన్స్ట్రక్షన్ నడుస్తుంది కన్స్ట్రక్షన్. ఇప్పుడు ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షనా లేకపోతే వాళ్ళకు ఉన్న ప్లేస్ లోనే వాళ్ళు లీగల్ గానే కట్టుకుంటున్నారా? పర్మిషన్ లేకుండా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టిండ్రు. అసలు ఏ పర్మిషన్ లేకుండా అంటే బిల్డింగ్ పర్మిషనే లేదా? పర్మిషనే లేదు. పర్మిషన్ అంటే రెండు రకాలు. క్లాసెస్ నడుస్తున్నప్పుడు తీసుకోవాల్సిన పర్మిషనా ఆర్ బిల్డింగ్ పర్మిషనా? అసలు క్లాసెస్ నడుస్తున్న బిల్డింగ్ మీద 40 ఏళ్ళు దాటిన బిల్డింగ్ మీద అసలు పర్మిషన్ ఇవ్వకూడదు. ఓకే, అందుకని వాళ్ళు పర్మిషన్ ఇవ్వలే. ఇందులో 2 ఇష్యూలు. ఒకటేమో కొత్త బిల్డింగ్ల కన్స్ట్రక్షన్, 3 కొత్త బిల్డింగ్లు. ఓకే. రెండోదేమో పాత బిల్డింగ్ మీద ఎక్సెస్ ఫ్లోర్ వేయడం. ఓకే. 40 ఏళ్ళ అంటే ఆ సంస్థ స్టార్ట్ అయినాడు ఏదైతే నిర్మాణం చేసిన నిర్మాణం మీద ఇల్లీగల్ గా క్లాసులు రన్ అవుతుంటే ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, దీనివల్ల విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుంది అనే ఉద్దేశం కొద్దీ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఏ రోజు నాడు ఇచ్చినాం? అదే 2024 5వ నెలలు ఇచ్చారు. 5వ నెలలు ఇచ్చినాం. 5వ నెలలు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇగో దానికి ఒక రిప్లై పంపారు. 2024 12వ నెలలు ఇచ్చారు. 12వ నెలలు 6వ నెలలో మీకు రిప్లై వచ్చింది. 6 నెలలకు వచ్చింది మీకు రిప్లై. దాని తర్వాత మీరు రిప్రజెంటేషన్లు ఇచ్చారు. రిప్రజెంటేషన్ ఒకటి రైజ్ చేసినాం, కంప్లైంట్ రైజ్ చేసినాం కలెక్టర్ కి అండ్ కమిషనర్ కి. అప్పుడు హెచ్ఎండిఏ జ్యూరిడిక్షన్ కాబట్టి హెచ్ఎండిఏ కును కలెక్టర్ కి కంప్లైంట్ రైజ్ చేసినాం. కంప్లైంట్ రైజ్ చేసిన తర్వాత మాకు చర్యలు తీసుకోమని మున్సిపల్ కమిషనర్ కి ఒక లెటర్ రాసిండ్రు. ఎవరు రాసిర్రు ఇది? ఎవరు? మన చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ హెచ్ఎండిఏ మున్సిపల్ కమిషనర్ బడంగ్పేట్ మున్సిపాలిటీకి రాసిండు. In the view of above, while enclosing the copy of representation in the reference first cited along with its enclosures, it is requested to take further action against the unauthorized constructions as per
delegation of powers and report complaints to this office within 15 days from the date of receipt of this letter. 15 రోజులలో యాక్షన్ తీసుకోవాలి కదా. అవును. మేము అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ జరుగుతుందంటే స్టాప్ చేయాలి కదా. ఆ. చేయకుండా ఇగో అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ కి ఆ రోజు నాడు మేము రిప్రజెంటేషన్ కి పెట్టిన ఫోటోస్ ఇవి. ఓకే, ఆ రోజు కూడా 2024లో పెట్టిన ఫోటోలు అవి. ఆ రోజు నాటి. దాని తర్వాత ఏం చేసినాము, మేము ఒక రిప్రజెంటేషన్ అంటే వీళ్ళు కాదంటే కోర్టుకి వెళ్ళడానికి కోసము మేము ఒక రిప్రజెంటేషన్ రైజ్ చేసినాం. ఇది మళ్ళీ ఎవరికి రాశారు? కమిషనర్కి రాశారు. అందరికి, కమిషనర్కి రాసినాం, మున్సిపల్ కమిషనర్కి రాసినాం, కలెక్టర్కి రాశారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్కి రాసినాం. కాంపిటెంట్ అథారిటీస్ ఏవైతే ఉంటాయో HMDA మాకు కూడా ఇదే రిప్లై ఇచ్చింది. ఓకే, ఏది వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, ఈ పర్మిషన్స్ మీరు పర్స్యూ చేయండి అనే ఉద్దేశం కొద్ది మాకు ఇచ్చినప్పుడు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఎట్లా నడిచినాయి. ఓకే, ఇలా పేదోడు ఏదైనా పని చేస్తే ఊరికేనే పోయి కులగొట్టేస్తారు. అదే పెద్దోడు చేస్తే ఏం పట్టించుకోరు. ఎందుకంటే ఇంట్లో పెద్ద వాళ్ళ హస్తం ఉంది అని చెప్తారు. ఎవరిది కాలేజ్? ఎవరిది? ఇది ఒక ట్రస్ట్ ద్వారా నడుస్తుంది. ట్రస్ట్ ద్వారా. MVSR అంటే ఎవరైనా వెంకట సుబ్బారావు మాతూరి ఒక మంచి ఉద్దేశంతో పెట్టినది. ఎవరిది కాలేజ్ అసలు? యాక్చువల్లీ ఇది కాలేజ్ నేపథ్యం ఏంది? ఈ కాలేజీ నేపథ్యం నాకు అంత ఇన్ డెప్త్ గా తెలియదు. బట్ కాకపోతే ఏంటి అంటే ఇంజనీరింగ్ లో వన్ ఆఫ్ ద టాప్ కాలేజ్. ఓకే, టాప్ కాలేజ్. అయితే మేము కంప్లైంట్ రైజ్ చేసే నాటికి ఒక్క నిమిషం, ఇవి ఇది అదే ఇది ఫోటో కనబడుతుంది. ఇది ఫోటో కనిపిస్తుంది. మీరు కంప్లైంట్ చేసిన నాటికి ఇట్లుందా? ఇట్లుంది. ఈ పుట్టింగ్స్ ఉన్నాయి, ముందు పిల్లర్స్ ఉన్నాయి. ఓకే, పిల్లర్స్ ఏర్పడట్లేదు. మేము జూలై నాటికి ఈ రకంగా ఉంది. ఓకే, జూలైలో కంప్లైంట్ చేస్తే నవంబర్ నాటికి మళ్ళీ ఫోటోలు తీస్తే ఇగో ఇట్లా అయిపోయింది. ఇది అదనపు ఫ్లోర్ వేసింది, కలర్ వేసేసి ఈ బిల్డింగ్ ఇంత అయిపోయింది. ఓకే, ఇంత అయిపోయింది. తర్వాత మేము బడంగపేట మున్సిపల్ కమిషనర్ని ఎంబటపడంగా ఈ నోటీసులు ఇచ్చిండ్రు. 3 నోటీసులు ఇచ్చి 2 ఇవ్వాలి కానీ 3 ఇచ్చిండ్రు. ఎవరికి? కాలేజ్కి. ఏదో వాళ్ళు మీరు అడుక్కుంటూ పోయారు, వాళ్ళు ఇచ్చుకుంటూ పోయారు అంతే. నో యాక్షన్. 3 నోటీసులు ఇచ్చి హియరింగ్ పెట్టిండ్రు. Unauthorized construction of building, stage of the construction is raising of columns. Therefore, you are hereby directed to show the sufficient cause by a statement in writing or by an agent duly unauthorized by you in this behalf why the above deviated portion unauthorized construction shall not be removed, altered or pulled down. Further, you hereby directed to stop the construction work forthwith and submit a reply within 7 days. ఇది ఎవరు రాసినారు? కమిషనర్. అప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ బడంగపేట్. కాలేజీకి రాసిండు. ఓకే, 2 నోటీస్ ఇచ్చిండు. సెకండ్ నోటీస్. ఓకే, ఇగో ఇది 3వ నోటీస్. టీవీ రావు ఎవరు అక్కడ రిసీవ్ చేసుకున్నా? రిసీవ్ చేసుకున్నాను. ఇది 3వ నోటీస్. వీళ్ళు అధికారులు కూడా ఇది అనాథరైజ్డ్ కావాలని ఈ బడంగపేట కమిషనరు మీద అలిగేషన్స్ అయ్యి సస్పెండ్ అయింది. ఆమెతో పాటు 9 సస్పెండ్ అయ్యారు. ఎవరు కమిషనర్? ఇప్పుడు డిప్యూటీ కమిషనర్. ఎందుకంటే జిహెచ్ఎంసీలో మెర్జీ అయింది కదా. ఇప్పుడు డిప్యూటీ కమిషనర్. గతంలో అయితేనేమో కమిషనర్ ఉండే. ఆ కమిషనర్ అలిగేషన్ తోటి 120 కోట్ల అలిగేషన్. ఇప్పుడు ఒక కమిషనర్ 120 కోట్ల అలిగేషన్. అర్థం చేసుకోవాలి. మమ్మల్ని కాళ్ళు అరిగేటట్టు తింపింది. ఏం పేరు? పేరు చెప్పులు పేరు సరస్వతి. రైట్. తర్వాత ఎక్కడ ఉంది ఆమె? సస్పెన్షన్. దాంట్లో దొరికిందేమో. డిప్యూటీ కమిషనర్ అయిన తర్వాత డిమాలిషన్ కి వాళ్ళే రాసిండ్రు. ఫ్రమ్ డిప్యూటీ కమిషనర్ టు టాస్క్ ఫోర్స్ టీమ్ కి ఈ లెటర్ కూడా రాశారు. దీన్ని గూల్ చేయాలి, ఇది అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ అని. ఫర్దర్ ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ దిస్ ఆఫీస్ హ్యాస్ inspected the site and observed that MVSR Engineering College authorities have raised unauthorizedly 2 RCC buildings and 1 unauthorized stellar in survey number 47, for which this office has issued show cause notices
సో అండ్ సో 3 నోటీసులు ఇంతకుముందు చూపించిన 3 నోటీసులు 9/6/2025 ఒకటి, 5/8/2025 ఒకటి, 28/2025 మూడోది. డైరెక్టింగ్ టు షో కాజ్ ఇన్ రైటింగ్ విత్ ఇన్ 7 days by appearing before the commissioner. Why the action should not be initiated against the above unauthorized construction. Whereas MVSR college. సో అధికారులు కూడా తేల్చేసి దీన్ని కూలగొట్టాలి అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ అని కూడా అధికారులు చెప్పిన తర్వాత ఇంతవరకు ఆ ప్రాసెస్ కాలే ఇప్పటికి కూడా కాదు. ఎందుకంటే గతంలో వాళ్ళ నేపథ్యం అంతా ప్రధానమంత్రులుగా చేసిన నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు ఇలా చైర్మన్ ఉన్నాడు. ఎందుకంటే పేరు చెప్పండి కదా, కశ్యప్. ఓకే, ఒక్క ఇట్లా ఫోన్ కొట్టంగానే సీఎం లేవాడతారట, ఒక ఫోన్ కొట్టంగానే పిఎం లేవాడతారట. కశ్యప్ ఫోన్ చేస్తే మీరు ఏం చేయలేరు. మాకు జడ్జి వ్యవస్థ మాదే, రాజకీయ వ్యవస్థ మాదే, బిజినెస్ వ్యవస్థ మాదే, అంతా మాదే. మమ్మల్ని ఎంట్రీ కూడా మీకు లేరంటారు. సరే నీ ఎంట్రీకి ఎట్లా వీకాలో నేను చూపెడతా. ఫ్రీ ఎడ్యుకేషన్ ఉందా పోనీ ఏమన్నా? ఏమి లేదు. ఇందులో బి కేటగిరీ అంటే మొత్తం 100% సీట్లు ఉంటే బి కేటగిరీ వీళ్ళ నమ్ముకోమని, బి కేటగిరీ, సి కేటగిరీ ఏమో ఎన్ఆర్ఐకు వాళ్ళ పిల్లలకి అక్కడ ఉండి ఇక్కడ చదువుకునే వాళ్ళ పిల్లలకి ఇస్తారు. ఓకే, వాటికి కూడా ఒక ప్రైస్ ఫిక్స్ చేసి వీటిని తీసుకోమని చెప్తారు, 15% అది. తర్వాత ఏదైతే బి కేటగిరీ సీట్లు ఉంటాయి అవి 15% ఉంటాయి. అవి డైరెక్ట్ మన లోకల్ వాళ్ళకి అమ్ముకోవడానికి. ఓకే, అంటే ఎన్ఆర్ఐ కోటకి కన్వీనర్ కోటకి సేమ్ ఫీజ్, రెండింటికి ఏం తేడా లేదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆన్లైన్ అంటే ప్రభుత్వము ఆన్లైన్ కౌన్సిలింగ్ నిర్వహించకపోవడం వల్ల కళాశాలలకి విద్యార్థుల తల్లిదండ్రులు వెళ్ళడం వల్ల 12 లక్షలు, 18 లక్షలు, 24 లక్షలు ఒక కాలేజీలా. ఇంట్లో ఎంత ఉంది ఇప్పుడు? ఇదేనా కాలేజ్ బోర్డు? ఇంట్లో మనం వేరే వాళ్ళ ద్వారా విన్నది అయితే 10 లక్షల దాకా నడుస్తుంది. డొనేషన్, ఓన్లీ డొనేషన్ 10 lakhs. 10 lakhs ఇట్లా ఒక్కొక్క కాలేజీ. ఇప్పుడు రాత్రికి రాత్రే నిర్ణయాలు ఎందుకు మారుతాయి ముఖ్యమంత్రి గారి? ఎందుకు మారుతాయి అంటే వీళ్ళ ప్రభావం ముఖ్యమంత్రి మీద ఉంటది కాబట్టి, ముఖ్యమంత్రి గారిని ఈ సంస్థలు నియంత్రిస్తాయి కాబట్టి. ఇలా నిన్నగాక మొన్న స్కూల్ ఎడ్యుకేషన్ లో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మెర్జ్ చేస్తా అన్నాడు. చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే గ్లోబల్ సంస్థ ద్వారా 25 మంది పేద విద్యార్థులు చనిపోయారు. ఇలా ప్రభుత్వం చేసిన తప్పు వల్ల పేద విద్యార్థులు చచ్చిపోయారు. సో మెర్జీ చేస్తున్నారు అంటే సంతోషం అనుకున్నాం. రాత్రికి రాత్రే డిసిషన్ మారిపోయింది. ఎందుకు అంటే కార్పొరేట్ సంస్థలు. ఇలా ఒక బాధ అనిపిస్తుంది. 13,000 స్కూళ్ళల్లో 38 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుతుంటే 27,000 స్కూళ్ళల్లో 12 లక్షల మంది చదువుతున్నట్టు ఎవరు? ముఖ్యమంత్రి గారు. నేనేమంటున్నా, ముఖ్యమంత్రి గారు మీరే విద్యాశాఖ మంత్రి, మీరు ఒక ముఖ్యమంత్రి అయ్యుండి విద్యాశాఖ మంత్రి అయ్యుండి ప్రైవేట్ స్కూల్ ఓపెనింగ్ చేయడానికి పోతే ఎక్కడ ప్రభుత్వ స్కూళ్ళ మీద నమ్మకం కలుగుతుంది? ఎక్కడ ప్రభుత్వ స్కూళ్ళల్లో పిల్లల్ని చేంజ్ చేపిస్తారు? ఇప్పుడు వీళ్ళేనా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్? అవి అంతా వీళ్ళే. పివిఆర్ కశ్యప్ చైర్మన్, సీతా రాంబాబు వైస్ చైర్మన్, కృష్ణ కుమార్ వైస్ చైర్మన్ 2, కేపీ శ్రీనివాసరావు సెక్రటరీ, ఎంఎస్ ప్రభాకర్ జాయింట్ సెక్రటరీ, పార్థసారథి జాయింట్ సెక్రటరీ 2, సుధాకర్ జూపూడి మెంబర్, జితేంద్రనాథ్ మెంబర్, రాధా కిషన్ రావు మెంబర్, విఎస్ పవన్ కుమార్ మెంబర్, ఉమాదేవి మెంబర్, వసంత్ కుమార్ మెంబర్, సాగరిక మెంబర్, వెంకటేశ్వర గుప్తా మెంబర్, విఆర్కే సుబ్రహ్మణ్యం మెంబర్. వీళ్ళంతా తెలంగాణ వాళ్ళేనా? కశ్యప్, హూ ఇస్ కశ్యప్? తెలంగాణ. ఎవరైనా? పివి నరసింహారావు మనవల్ అని. ఓకే, అన్ని పార్టీలకు లింక్ ఉంటది వీళ్ళది. ఏముంటది? అన్ని ఉంటాయి. కార్పొరేట్. నేను అదే అడుగుతున్నా. ట్రస్ట్ పేరుతో ఏర్పాటు చేసింది పేదలకు కనీసం ఏదన్నా సంథింగ్ ఏదన్నా కనీసం సరే ఆ భూమిలో కడుతున్నారు, ఇది పేదలకే ఉపయోగిస్తున్నాం అని ఏమన్నా ఉందా? ఏం లేదు. అలా కాలేజ్ లేదు, మొత్తం దందానే. సేమ్ అన్ని కాలేజ్. మల్లారెడ్డి కాలేజ్ ఎట్లనో ఇది కూడా అన్ని కాలేజీలు అంతే. అన్ని కాలేజీలు అంతే. ఇవాళ రేపు ఆన్లైన్ చేస్తా అని గవర్నమెంట్ ఉంటే రెండో రోజు రాత్రికి రాత్రి కింది మీద చేసేస్తారు. ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ లో కలుపుతాం అనేసరికి అదంటే ఇంటర్మీడియట్ కాలేజ్ అనుకోండి. అవును, ఇది కూడా అంతే. నేనేమంటున్నా, ఈ ప్రభుత్వానికి విద్య మీద నేను విద్యని తీర్చిదిద్దడానికి కోసమే శాఖను నా దగ్గర పెట్టుకున్నా అని అన్నాడు కదా ముఖ్యమంత్రి. నేను అంటున్నా, నీకు విద్య మీద చిత్తశుద్ధి ఉంటే
మెరిట్ వచ్చిన మెరిటోరియస్ స్టూడెంట్ కూడా నువ్వు బై ర్యాంకులో రావాలంటే మేనేజ్మెంట్ కోటా సీట్లను కూడా ఆన్లైన్ ర్యాంకింగ్లో పిలువు, ఆంధ్రాలో పిలుస్తున్నారు, నువ్వు ఈడెందుకు పిలువవు? అవును. నీకున్న ఇంటెన్షన్ ఏందో చెప్పు. 3 ఏళ్ళు అవుతుంది కదా, ఈ మూడో అకాడమిక్ ఇయర్ కదా, చెయ్యి, ఆన్లైన్ చేయి. ఆన్లైన్ చేసి విడుదల ఏముండయి కదా, ఎవరి రికమెండేషన్స్ ఏముండయి కదా, విద్యార్థుల సీట్ల కోసము ఎందుకు పారదర్శకత లోపించిందని అడుగుతున్నా నేను. ఎప్పటి నుంచి ఇది 3వ అకాడమిక్ ఇయర్ నుంచి ఇది ఇష్యూ నడుస్తుంది. సరే, ఆ విషయం ఒకటి పక్కకెడితే ఇలా వాళ్ళే ఈ విచిత్రం ఏంటంటే వాళ్ళే అదే డిమాలిషన్ చేయమని వాళ్ళే టాస్క్ ఫోర్స్ ఆర్డర్, పర్మిషన్ లేదన్నారు, వాళ్ళే నోటీసులు ఇచ్చిండ్రు, వాళ్ళే అన్ని చేసిండ్రు, వాళ్ళే అన్ని చేసి ఏం చేసిండ్రు, ఇక పర్మిషన్లు ఇచ్చిండ్రు. మరి ఈలో పర్మిషన్ అప్లై చేసుకుండా అది ఎప్పుడు అప్లై చేసుకున్నాడో తెలియదు. మీకు ఒక జీవో పంపిన చూడండి. ఇప్పుడు స్టేట్ బైఫర్ఫికేషన్ అయింది, మన జిహెచ్ఎంసీను హెచ్ఎండిఎక్స్ లిమిట్స్ అనేది బైఫర్ఫికేషన్ అయింది. బైఫర్ఫికేషన్ అయిన తర్వాత జిహెచ్ఎంసీ లిమిట్స్ లో ఉన్నది. ఓకే, అందుకే పర్మిషన్ రాలేదు. జిహెచ్ఎంసీకి పెట్టుకున్నారు, హెచ్ఎండిఏకి పెట్టుకున్నారు. సో జ్యూరిడిక్షన్ మారినట్టు పర్మిషన్ రాలేదు. ఒక జీవో తీసుకొచ్చిండ్రు, మీకు పంపిన వాట్సాప్ లో చూడండి. ఒక జీవో తీసుకొచ్చిండ్రు, 10 ఫ్లోర్లకు సంబంధించిన పర్మిషన్స్ హెచ్ఎండిఏ ఇవ్వచ్చు. హెచ్ఎండిఏ అనే ఒక్క నిమిషం, ఇప్పుడు వస్తుంది మీకు. ఇప్పుడు ఓపెన్ చేయండి. ఈ జియో 5/2/2026 నాడు వాటికి వచ్చిండ్రు. 45 జియో నెంబర్ 45 తీసుకొచ్చింది. తీసుకొచ్చి ఏమన్నారంటే హెచ్ఎండిఏ లిమిట్స్ అన్ని ఓఆర్ఆర్ పరిధి లిమిట్స్, అవును, జిహెచ్ఎంసీ లిమిట్స్ కానీ ఎంఎంసీ కానీ సిఎంసీ కానీ లిమిట్స్ అన్ని విత్ ఇన్ ద హైదరాబాద్. ఈ జియో ఇళ్ళ కోసం అయితే తెచ్చిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే 5/2/2026 రోజున జియో వచ్చింది. వీళ్ళకి ఎప్పుడు 17/3 నాడు పర్మిషన్లు వచ్చేసినాయి. 95% బిల్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత పర్మిషన్స్ వచ్చినాయి. ఒక ఇన్నర్ వర్క్ నడుస్తుంది. ఇప్పుడు సామాన్య జనం కూడా కబ్జా చేసింది ఒకవేళ అప్లై చేస్తే వాళ్ళకు కూడా అయిపోవాలిగా మరి, అంతే కదా మరి. వాళ్ళు డబ్బులు ఇయ్యారు కదా, వాళ్ళు డబ్బులు ఇస్తారా, వాళ్ళ అధికారం వినియోగిస్తారా? వినియోగించారు కదా. అవును, పర్మిషన్ కాపీ రాత్రికి రాత్రి పర్మిషన్ ఎట్లా ఇచ్చిందంటే ఎస్ పెనాల్టీ కట్టించుకొని ఇస్తామంటారు. కట్టిన బిల్డింగ్ పర్మిషన్ ఎట్లా ఇస్తావా? మేము ఇక్కడ నీకు ఉద్యోగం ఇచ్చిన సన్నాసేవాడు, నీకు ఉద్యోగం ఇచ్చిందేవాడు. అదే పేదోనికైతే ఇదే మాట్లాడతావా? నువ్వు మాట్లాడతావా? అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా అధికారిగా? ఎన్ని రోజులు తిరుగుతారు ఒక ఇష్యూ గురించి? అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ పనితీరు మేము మారది, మీరు తిరిగి 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 మీ కాళ్ళ చెప్పులు అరిగేదాకా తిరిగి మీరే ఊకుంటారు. అందరు ఊకుంటారేమో, నేను ఊకోను. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇవాళ నా దృష్టికి ఏదన్నా ప్రజా సంబంధమైన విషయం వచ్చిందంటే ఖచ్చితంగా నేను టేకప్ చేస్తా, దాన్ని పూర్తి చేసేదాకా వదిలిపెట్టా అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇవాళ. ఎందుకంటే ఇదంతా అధికారులు చేసిన పని. ఓవర్ నైట్లో మీ జ్యూరిడిక్షన్ ఎట్లా మారుతుంది, మీరు ఎట్లా పర్మిషన్లు ఇస్తారు, కట్టిన బిల్డింగ్ ఎట్లా పర్మిషన్లు ఇస్తారు? సుప్రీంకోర్టు చెప్తుంది కదా, సుప్రీంకోర్టు చెప్తుంది కట్టిన బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వద్దు, రెగ్యులరైజ్ చేయొద్దని రీసెంట్గా రాసిండ్రు కదా. మరి దానికి విరుద్ధమా? దానికి విరుద్ధంగా సేమ్ సురభి అని ఒక మెడికల్ కాలేజ్ చేసినాం గతంలో, సిద్దిపేటలో. సేమ్ ఇదే, అది కూడా నాట్ ఈవెన్ సింగిల్ పర్మిషన్ లేదు, బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టిపడేసింది. దానిలో కూడా ఆర్డర్ వచ్చింది. నాకేందంటే మరి జ్యుడిషియరీయే ఫైనలైజ్, ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ కానీ తర్వాత లెజిస్లేటివ్ కానీ చేసిన తప్పులని సంస్కరించడానికి ఒక జ్యుడిషియరీ ఉంది, దాని మీద నమ్మకం ఉంటుండే. అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అసలు ఏం రాస్తుంది అనేది చదవకుండానే జడ్జిమెంట్లు ఇచ్చి రెగ్యులరైజేషన్ చేయమంటే మరి ఇక ఈ ప్రొసీజర్ ఎందుకు? టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఎందుకు? పర్మిషన్స్ ఎందుకు? సుప్రీంకోర్టే వద్దని చెప్పింది కదా. ఫర్దర్గా మీరు ఏం చేయబోతున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు? లాస్ట్ క్వశ్చన్. మాకు 3 తారీఖు నాడు హియరింగ్ పిలిచిండ్రు. ఏడా ఇలా ఇంకొక విచిత్రం ఏంటంటే మేము లేకుండా హియరింగ్ కండక్ట్ చేసి పర్మిషన్స్ వచ్చేసినాయి, ఇక దీన్ని ఏం చేయలేము అని మీ పిటిషన్ మేము చేస్తున్నాము అన్నారు.
అంటే వీళ్ళే ఎవరు డిప్యూటీ కమిషనర్ నేను ఉండన్నా నాకు వితౌట్ నోటీస్ నాకు నోటీస్ ఇయ్యలేదు నువ్వు ఎట్లా డిస్పోజ్ ఆఫ్ చేస్తావు నాకు నోటీస్ ఇవ్వకుండా ఈ ప్రొసీజర్ ఎట్లా జరిగింది ఎట్లా పర్మిషన్స్ వచ్చినాయి నేను కంప్లైంట్ రైజ్ చేసే నాటికే కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయింది అని అంటే మళ్ళీ హియరింగ్ పెట్టిండు పర్మిషన్ ఇవ్వడమే ఇల్లీగల్ కదా తప్పుడు కదా తప్పుడు నేను అదే డిమాండ్ చేస్తున్నా ఇవాళ ఖచ్చితంగా పర్మిషన్ రివోక్ చేయాలి ఇప్పుడు గొప్పోడికి ఒక న్యాయము లేనోడికి ఒక న్యాయం అని ఇక్కడ మా కళ్ళ ముందు కనిపిస్తుంది మనకు ఇంకో విచిత్రం చెప్తాను నేను ఈ పర్మిషన్లు వచ్చిన తర్వాత కూడా ఇలా డీవియేషన్స్ ఉన్నాయని వాళ్ళకి మళ్ళీ నోటీసులు షోకాజ్ నోటీస్ ఇచ్చిండ్రు డీవియేషన్స్ ఉన్నాయని ఆ బిల్డింగ్ లో సెల్లార్ కొట్టదు సెల్లార్ కొట్టిండు సెల్లార్ పర్మిషన్ లేదు ఈ పర్మిషన్లల్లా సెల్లార్ పర్మిషన్ లేదు సెల్లార్ కొట్టిండ్రు సిల్ట్ పార్కింగ్ కూడా సిల్ట్ పార్కింగ్ మొత్తం కన్స్ట్రక్షన్ చేసేసిండ్రు నేను అడుగుతున్నా ఒక్క 2 నెలల్లో సపోజ్ ఒకవేళ వాళ్ళు మేము పర్మిషన్ వచ్చిన తర్వాత కట్టింది అనుకుందాం 2 నెలల్లో ఎకరంలో ఒక బిల్డింగ్ ఎవడన్నా కడతాడా 2 నెలల్లో మెరకిల్ ఒకవేళ అనుకుందాం మేము పర్మిషన్ నేను ఇంకో మాట అడుగుతున్నా నేను పేదోని ఇంటికాడికి పోతే వాడి ఇల్లు ఖాళీగా ఉందా లేదా ముందే కట్టిందా లేదా అని నువ్వు జీపీఎస్ వేస్తావు లొకేషన్ మరి ఏది నీ జీపీఎస్ నేను ఇచ్చిన ఈ నోటీసులల్లా మీరు ఒక్కటి నాకు రిప్లై చేయలేరు కదా జీపీఎస్ నోటీస్ అనేది హైదరాబాద్ ఎట్లా కొలగొడుతుంది నిర్దాక్షిణ్యంగా కదా వాళ్ళ ఇంట్లో ఉన్న హైడ్రా కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మేము అదే అడుగుతున్నాం సోషల్ మీడియా వేదికగా ఈ రోజు ఒక క్వశ్చన్ రైజ్ చేసిండ్రు సల్కం చెరువులో కట్టిన అదేం ఫాతిమా కాలేజీని ఎందుకు కూలగొడతలేవు పేదోని ఇంటికి ఎందుకు ఉరుకుతున్నావు అని సవాల్ విసురుతుండ్రు ఇదే విషయాన్ని రాష్ట్ర హైకోర్టు కూడా అడిగింది ఏదో నీటికి అయితే ధనమని ఉరుకుతున్నావు ఫాతిమా కాలేజ్ సంగతి ఏంది అని అడుగుతుంది దాని మీద చర్యలు ఏంది అని అడుగుతున్నది అవును అంటే దాన్ని కూలగొట్టే అంత దమ్ముందా వీళ్ళకి లేదు దమ్ముందా దాన్ని దమ్ము లేదని ఎప్పుడో చెప్పేసిండు కదా ఆయన ఇప్పుడు మానవతా దృక్పథం లైన్ పెట్టిండు కదా మానవతా దృక్పథం అనే మాట చట్టంలో లేదు చట్టంలో ఎక్కడా లేదు నువ్వు చట్టానికి అతీతంగా మాట్లాడితే అదేమో మాట పనికి వస్తుందేమో కానీ ఇవెందో ఇరిగేషన్ ఆఫీసర్లు కూడా దాన్ని మానిపులేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుండ్రు ఇలా అది లేదు దాని బఫర్ ఇంతుంది దాని బఫర్ అంతుంది అని మరి ఓకే మీరు ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు మేము ఒకటే పర్మిషన్ రివోక్ చేయాలి ఖచ్చితంగా వాటిని డిమాలిషన్ చేయాలి అధికారుల పైన చర్యలు ఫస్ట్ నేను అడుగుతున్నా రంగనాథ్ గారు ఇన్ని గులగొట్టింది కదా ఇన్ని వేల ఆస్తులు ప్రభుత్వానికి నువ్వు కూడబెట్టినావు కదా మరి ఆ తప్పుడు పర్మిషన్లకు కారణమైన ఈ ఎవరైతే ఆఫీసర్ ఉన్నాడో ఆఫీసర్ గారిని ఎందుకు సస్పెండ్ చేస్తారు ఆఫీసర్ పేరేంది పర్మిషన్ ఇచ్చినోడు ఎవడు పర్మిషన్ ఇచ్చిన ఆఫీసరు సిసిపి రవీందర్ రెడ్డి గారు టౌన్ ప్లానింగ్ లో పర్మిషన్ ఇచ్చిండు దాన్ని డైరెక్టర్ ఆమోదం చేసిండు నేను అడుగుతున్నా ఈ డైరెక్టర్ ఎవరైతే ఉండో డైరెక్టర్ ని తర్వాత పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే పిఓ గానీ ఏపీఓ గానీ వీళ్ళందరినీ సస్పెండ్ చేయాలి ఇవెందో ఇంక్లూడింగ్ జిహెచ్ఎంసీ కమిషనర్ ని టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ని కూడా సస్పెండ్ చేయాలి ఇవాళ ఎందుకు సస్పెండ్ చేయరు ఇంకా మిగిలే ఉందంటారు నేను అంటున్నా ఇవాళ హైడ్రా పనిచేస్తుంది హైడ్రా పక్కన ఉన్న పోలీస్ స్టేషన్ ఎందుకు పనిచేస్తలేదు ఇవాళ చెప్పుర్రి మీరు ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి కదా హైడ్రా పనిచేస్తుంది హైడ్రా పక్క పంటి పోలీస్ స్టేషన్ ఎందుకు ఎఫ్ఐఆర్లు బుక్ అయితే లేవు నాట్ ఈవెన్ సింగిల్ ఎఫ్ఐఆర్ ఎందుకు బుక్ అయితే లేవు ఎందుకు అది పనిచేస్తుంది ఎందుకు దానికి డబ్బులు వృధా చేస్తుండ్రు ఇలా ఏ అధికారి తప్పు చేసిండో ఇలా తప్పుడు కట్టడాలకు ఎవరైతే కారణమైందో వాళ్ళందరినీ ఎందుకు లోపల పెట్టారు వాళ్ళ ఆస్తులు ఎందుకు రికవరీ పెట్టారు ఇలా నీకు బాలకృష్ణ ఒకడే దొరికిందా నీకెక్కడనో నీకు పనిచేయలే నీకు దొరికిండు అట్లాంటి వాళ్ళు హెచ్ఎండిఏ మొత్తము జిహెచ్ఎంసీ మొత్తం అట్లాంటి వాళ్ళే ఉన్నారు 100% అట్లాంటి వాళ్ళే ఉన్నారు ఒక 10% తప్ప మరి వీళ్ళ మీద ఎందుకు చర్యలు ఉండే అని అడుగుతున్నా నేను ఉండాలి కదా చర్యలు నేను రిప్రజెంటేషన్ ఇచ్చినాడు నువ్వు చర్యలు తీసుకొని ఉంటే నేను 100 సార్లు తిరగా కదా ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ శంకర్ గారు మీ పోరాటాన్ని ఇట్లనే కొనసాగించండి చూద్దాం నేను కూడా దీన్ని ఫాలో అప్ చేస్తా తప్పకుండా ఖచ్చితంగా థ్యాంక్ యూ విజిట్ చేద్దాం ఫీల్డ్ విజిట్ 100% రేపు మళ్ళీ కలుద్దాం గుడ్ మార్నింగ్ తెలంగాణలో చూస్తూనే ఉండండి మన తొలి వేలు